అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో ఈరోజు చివరి రోజు ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షులు గారు కేసీఆర్ గారు బలపరిచి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి మేధావి, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి గోల్డ్ మెడల్గా సాధించి ఆ నుంచి విదేశాల్లో మంచి మంచి కంపెనీల్లో సుమారుగా కోట్లాది రూపాయల సంవత్సరానికి ప్యాకేజీలో పనిచేసిన వ్యక్తి. అవన్నీ కూడా వదులుకొని మన సొంత ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో సేవ చేయాలనే తత్వంతో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చింది, తెలంగాణకు మనం అంటూ రుణం తీర్చుకోవాలని చెప్పే ఆలోచనతో రిజైన్ చేసి కొన్ని రోజులు బీజేపీ పార్టీ పనిచేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మంచి స్పార్క్ ఉన్న వ్యక్తి అని చెప్పి ఆలోచించి కేసీఆర్ గారు ఆయనను మన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి ప్రచారంలో చాలా అనుభవజ్ఞుడు, మంచి తెలివిగలవాడు, సమస్యలని పరిష్కరించి ఇలా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ సమస్యలు కానీ విద్యా సంస్థలు కానీ ఏ సమస్యలు ఉన్నా దానికి పరిష్కారము ఈ ప్రభుత్వంలో మాట్లాడి కొట్లాడి పరిష్కరించే దమ్మున్న వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రశ్నించే గొంతు కావాలన్నా లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కావాలని చెప్పి ఒక స్లోగన్తో మా పార్టీ పోతూ ఉంది. ఇవాళ మనం అపోజిషన్లో ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలి కావాలంటే ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వంలో పరిష్కరించే పరిస్థితులు ఉంటాయి. 420 హామీలు చెప్పి కల్లిబోలి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తే ఇక ఆయన హైదరాబాద్ గారు బయటకు కూడా రాడు. ఆయన ఎక్కడున్నా ప్రశ్నించాలి, నిలదీయాలి. అప్పుడే ప్రజల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, విద్యావంతుల సమస్యలు కానీ పరిష్కరిస్తాయి, ఉద్యోగాలు కానీ. కాబట్టి మీరందరూ కూడా మేధావులు ఆలోచించి, ఓటర్లకు నేను కోరేది ఒకటే, ఆలోచించి ఓటేయాలి. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, 5 నెలల్లో ఈ భారతదేశంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరా అంటే రేవంత్ రెడ్డి, ఆయన టీం. ఎవరైనా 5 నెలల్లో ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి రాలేదు. నేను 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, నేను ఒక టాప్ లెవెల్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న సోకాల్ లీడర్లు మా కింది లెవెల్లో ఉన్న వాళ్ళంతా, వాళ్ళ కెపాసిటీ తెలుసు, వాళ్ళు ఏం చేయగలుగుతారో తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, వీళ్ళు చిత్తశుద్ధి లేదు. ఏమున్నా భారతదేశంలో సంక్షేమ హోదిక్కు, అభివృద్ధి హోదిక్కు తీసుకుపోయింది ఒక కేసీఆరే. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు. ఇలా పక్క రాష్ట్రం పోతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పోయింది కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జీరో ఆడ. ఇలా 2 తీసుకొని 2 కళ్ళ లెక్క పోయింది మన రాష్ట్రంలో. ఇలా ఏమాత్రం కేసీఆర్ గారి ప్రభుత్వమే. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని దించాలంటే కల్లుబొల్లి మాటలు చెప్పాలి. మనం ఏది ఇస్తామంటే దాన్ని 4 ఇంతలు చెప్పి ప్రజలు నమ్మించిండ్రు. ఇలా నమ్మిన ప్రజలే 4 నెలల్లో మోసపోయిండ్రు. కాబట్టి దీని రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకు. ఇలా నేను చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఇంకొక 6 నెలల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉండదు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలు చాలా మారుతూ ఉన్నాయి. ఈ సీటు కూడా మనం గెలుస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. నేను చెప్పేది ఆలోచించి ఓటేయాలి. ఏనుగు రమేష్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇలా రైతులల్లో కానీ విద్యార్థులలో కానీ ఎంతో ఊహించుకొని ఓట్లు వేసినారు. వీళ్ళందరూ కూడా ఆ సెక్టర్ అంతా కూడా వెనుకకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్నో ఉన్నాయి కారణాలు. ఇలా అంత డీటెయిల్గా పోయే అవసరం లేదు, జస్ట్ మీకు శాంపుల్గా చెప్పిన. కాబట్టి ఏదేమైనా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. రాకేష్ రెడ్డిని 3వ నెంబర్ 1 అని వేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఇలా మహబూబ్నగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇబ్రాహీం భాయ్ చాలా సీనియర్ లీడర్, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఆయన కూడా 2-3 రోజుల నుంచి అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాడు. వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఈ విలేకరుల సమావేశం వచ్చిన మిత్రులు, విలేకరులు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం
తెలంగాణ ప్రాంతంలో మనందరికీ తెలుసు గత 6 నెలల్లో అన్ని రకాల ఎన్నికలు జరిగినాయి, శాసనసభలు జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి. మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, గత 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏందో తేడా చూసుకోవచ్చు. ఎందుకంటే గత 60 సంవత్సరాలు ఎక్కడా కూడా మిషన్ భగీరథ కాలేదు, ఎక్కడా కూడా మిషన్ కాకతీయ కాలేదు. అదేవిధంగా ఎన్నో రకాల అభివృద్ధి జరిగింది. మనందరూ తెలుసు, ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి మన అందరికీ కూడా ఈరోజు ఆ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 2% ఓట్లకు ఊడిపోయినప్పటికీ కూడా ప్రధాన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ యొక్క 3 జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు విద్యావంతులు, యువకులు, అదేవిధంగా అన్ని ప్రపంచంలో అన్ని తెలిసిన వ్యక్తి, అన్ని రకాలుగా అన్ని దానికి వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆ అవకాశానికి సద్వినియోగం చేసుకొని మన పార్టీ నాయకులు ఆయనకు ఇచ్చారు. కాబట్టి మనం అందరం కూడా విద్యావంతులు, అందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్నారు, అందరూ మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం అందరం కూడా ఇటువంటి వ్యక్తికి ఓటు వేసి మనం రేపు శాసన మండలిలో ప్రశ్నించే గుర్తుకు అవసరం ఉందని చెప్పి అందరూ కూడా దీనికి ఆయన గెలుపు దాదాపు ఖరాబైందని అనుకుంటున్నాను. కానీ దానికి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ యొక్క జిల్లా